గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ మనందరి గుండెల్లో మెగాస్టార్ చిరంజీవిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మన చిరంజీవి అసలు పేరు. ఆయన 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించారు. 1978లో చెన్నైలో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునారద్రాలు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116. బాబు దర్శకత్వం వహించిన మన ఊరి పాండవుల చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఐ లవ్ యూలో ప్రతినాయక ఛాయలో ఉన్న పాత్ర పోషించాడు. కె బాలచంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇంకా మోసగాడు, రాణి కాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి, రానువ వీరన్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించాడు. తమిళ చిత్రం అవల్గల్ తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించాడు. 1979లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలవగా తర్వాత సంవత్సరంలో 14 చిత్రాలు విడుదలయ్యాయి. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తరువాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకోగా, విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. 83లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం ముందుగా కృష్ణ చేయవలసి ఉండగా ఆయనకు ఖాళీ లేని కారణంగా అవకాశం చిరంజీవికి వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవికి స్టార్డమ్ సాధించిపెట్టింది. తరువాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగురంగడు, బంధాలు అనుబంధాలు, మొండిగట్ట మొదలైన చిత్రాల్లో నటించాడు. తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా, రంగా, మంచు పల్లకి లాంటి చిత్రాల్లో నటించాడు. 1984లో మంత్రిగారి వియంకరుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ చిత్రాల్లో నటించాడు. 85లో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు 2వసారి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. 86లో జంజాల్ దర్శకత్వంలో వచ్చిన చంటాబ్బాయి చిత్రంలో హాస్యప్రధానమైన నాయకుడిగా తన విశ్వరూపం చూపించాడు. 1987లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా తెలుగు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. పసివాడి ప్రాణం, ఎముడికి మొగుడు, మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. 1988లో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి, నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 1990లో అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదాక వీరుడు అతిలోక సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం, జంజాల్ మాటలు అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా 1991లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించి పెట్టాయి. ఒక రకంగా చిరంజీవి ఏకఛత్రాధిపత్యం మొదలైందని చెప్పాలి. కొదమసింహం చిత్రం ఆంగ్లంలో థీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్, ఇతర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడి ఇది మోసగాళ్ళ తర్వాత ఆంగ్లంలో అనువదించబడిన దక్షిణ భారత చలనచిత్రంగా పేరుగాంచింది. చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్, ఆజ్కా గుండారాజ్ చిత్రాలకు మంచి సమీక్షలు వచ్చాయి. 1992లో చిరంజీవి నటించిన ఆపద్బాంధుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా 2వసారి నంది బహుమతి, ఫిల్మ్ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నాడు. 1996లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. 1989లో వచ్చిన అత్తకు యముడు, అమ్మాయికి 3 చిత్రం తమిళంలో మాపిల్లైగా పునర్నిర్మితమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు.
1990 దశకం మధ్యకాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురాం, బిగ్ బాస్, రిక్షావాడి చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి 4వసారి ఫిల్మ్ఫేర్ సాధించి పెట్టిన ముఠా మేస్త్రి, ముగ్గురు మనగాళ్ళు, అల్లుడా మజాక్ చిత్రాలు ఒక మోస్తారు విజయాలు సాధించాయి. కొంతకాలం తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం లాంటి చిత్రాలతో మళ్ళీ విజయాల బాట పట్టాడు. స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను 5వసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు చిరంజీవి. 1999లో చిరంజీవి దుషాన్ గార్సీ దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఒక హాలీవుడ్ చిత్రంలో నటించవలసి ఉంది. దీని తెలుగు మూల చిత్రానికి మొదటిగా రామ్ గోపాల్ వర్మ అనుకున్న సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం తెలియని కారణాలతో ఆగిపోయింది. కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య చిత్రంతో ప్రారంభమైంది. 2001లో కన్నడ, తెలుగులో విడుదలైన ద్విభాష ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించాడు. మంజునాథుడిగా అర్జున్ నటించాడు. 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా 3వసారి నంది పురస్కారం, 6వసారి ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కాయి. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపదాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. దీని తర్వాత హిందీ చిత్రం మున్నాబాయ్ ఎంబీబీఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా 7వసారి ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకున్నాడు చిరంజీవి. 2006లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఈ 3 చిత్రాలు ఏదో ఒక సామాజిక రుచితో ఉన్నవే. 2006లో ఈయనకు ఫిల్మ్ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాలోనూ కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. ఈ 10 ఏళ్లలో అడపాదడప అతిథి పాత్రలో కనిపించాడు. 2009లో కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రలో కనిపించాడు. 2010లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రందేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2001లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర్ చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు ఆయన. 2008 ఆగస్టు 26న మదర్ తెరెస్సా జన్మదినం సందర్భంగా తిరుపతి అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పథకాన్ని ఆవిష్కరించాడు చిరంజీవి. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాల్లోనూ పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి నుండి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు ఆయన. అయితే సమకాలీన రాజకీయాల్లో ఇమడలేక రాజకీయాలను పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలో నటించడం మొదలుపెట్టారు ఆయన. 2013 నుంచే చిరంజీవి తిరిగి నటనా రంగంలోకి ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభమైంది. అది యాదృచ్ఛికంగా తన 150వ చిత్రం కావడం విశేషం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 2017 జనవరి 11 విడుదలైంది. ఇది 2014లో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన కత్తి అనే చిత్రానికి పునర్నిర్మాణం. వివి వినాయక్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్ మరియు డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఉన్న కథానాయకుల చిత్రాల్లో ఈ అంశాలు ఉన్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. 2019లో చిరంజీవి తన మొదటి పీరియాడికల్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 200 కోట్ల పైగా వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్ల పైగా వసూలు సాధించింది. 2022లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటించాడు. ఇది బాక్సాఫీస్ విఫలమైంది. 2022లో మోహన్ రాజు దర్శకత్వంలో గాడ్ ఫాదర్, 2023లో వాల్తేరు వీరయ్య మరియు బోలా శంకర్ చిత్రాల్లో నటించారు ఆయన. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఆయన. గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్కా గూండారాజులోను, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంధులోను, దక్షిణాదిని విజయవంతమైన జెంటిల్మెన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్మెన్ లోను ఆయన హిందీలో నటించారు. ఘరానా మూడు హే పేరుతో అనుదింపబడింది. పశ్చిమ ఐరోపా ఖండం లాటిన్ అమెరికాలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలీమార్ పాటకి మైకేల్
జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటలో చిరు జాక్సన్ నాట్య భంగిమలు వేషధారణలతో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాల్లో చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరిస్తారు. చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు, చిరంజీవి ఐ బ్యాంకు ఈ ట్రస్ట్ను నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మందికి పైగా, నేత్రదానం వలన 1,000 మందికి పైగా సేవలు అందుకున్నారని అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణాంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. 4 సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకున్నాయి. ఇక సత్కారాల విషయానికి వస్తే 2022 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. చిత్ర దర్శకుడు కె బాలచందర్ చిరంజీవిలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు ఉన్నారని వ్యాఖ్యానించారు. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు చిరంజీవి. 2006లోనే భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్, 2024లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.